అధికారానికి దూరమైన తర్వాత గులాబీ పార్టీలో అసహనం పెరిగిపోతుంది. ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసి ప్రజాక్షేత్రంలో పోరాడాల్సిన సమయంలో నోటి దూలతో తప్పుల మీద తప్పులు చేస్తూ అధికార పార్టీకి అడ్డంగా దొరికిపోతుంది. తాజాగా సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం వ్యవహారంలో మరోసారి మిస్టేక్ చేసింది. రాజీవ్ గాంధీ విగ్రహంపై నానా యాగి చేయడంతో సీఎం రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ నేతలకు షాక్ ఇచ్చారు. పాత సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. సచివాలయం విస్తరణ పనుల పేరిట ఆ విగ్రహాన్ని తొలగించారు అప్పటి సీఎం కేసీఆర్. తర్వాత మళ్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ క్రెడిట్ కొట్టేశారు. అసలు బీఆర్ఎస్ నేతలు గొడవ చేయకుండా ఉంటే రేవంత్ కు ఈ థాట్ వచ్చేదే కాదు. అనవసరంగా రేవంత్ ను కెలికి సెల్ఫ్ గోల్ వేసుకుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కీలక నేతలు తమంతటి తాముగా తమ జుట్టును రేవంత్ చేతికిచ్చుకుని దెబ్బలు కొట్టించుకుంటున్నారా? గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. తాజాగా రాజీవ్ విగ్రహం ఏర్పాటు వివాదమే బీఆర్ఎస్ వేసుకుంటున్న సెల్ఫ్ గోల్ కు ఉదాహరణగా నిలుస్తోంది. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రిగా ఇప్పుడు రేవంత్ ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసినా అడ్డుకునేంత సీన్ బీఆర్ఎస్ కు లేదు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఏం చెప్పినా రేవంత్ వినిపించుకోరని అందరికీ తెలుసు. ఎందుకంటే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కూడా ప్రతిపక్షాల్లో దేన్ని లెక్క చేయలేదు, ఎవరేం చెప్పినా వినలేదు కాబట్టే. ఇప్పుడు విషయం ఏంటంటే రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలని రేవంత్ డిసైడ్ చేయగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభ్యంతరం లేవనెత్తారు. తెలంగాణతో ఏ సంబంధం లేని రాజీవ్ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారంటూ విచిత్రమైన వాదన లేవదీశారు. ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్కు తెలంగాణతో సంబంధం లేదనడమే కేటీఆర్ వాదనలో పస లేదని అర్థమైపోతోంది. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ భర్త మాజీ ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కొద్ది రోజులుగా రేవంత్, కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్ విగ్రహాన్ని పెడితే పీక్ అవతల పడేస్తామని కేటీఆర్ చేసిన హెచ్చరికలే సెల్ఫ్ గోల్గా మారిపోయాయి. ఎలాగంటే రాజీవ్ విగ్రహం ఏర్పాటు గురించి కేటీఆర్ మాట్లాడకుండా ఉంటే సరిపోయేది. అలాంటిది రేవంత్ను రెచ్చగొట్టడంతో ఏమైందంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే ఏర్పాటు చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. కేటీఆర్ మాట్లాడకుండా ఉండుంటే రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ వదిలేసుండేవారే. అప్పుడు కేటీఆర్ మాట్లాడుంటే అప్పటికప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై రేవంత్ ఏదో ఒకటి చెప్పుండేవారు. కేటీఆర్ చేసిన గోలతో రేవంత్ ముందే మేల్కొని సచివాలయం బయట రాజీవ్ విగ్రహం, లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే విషయమై కొన్ని ప్రాంతాలను రేవంత్ పరిశీలించారు కూడా. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నట్టు రేవంత్ చేసిన ప్రకటనతో కేటీఆర్ నోట మాట లేకుండా పోయింది. నిజానికి తెలంగాణ తల్లి విగ్రహానికి చోటు లేకుండా చేసిందే కేసీఆర్. సచివాలయం విస్తరణ పనులకు అడ్డుగా ఉందని చెప్పి తెలుగు తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందు నుంచి తీయించేశారు. పనులన్నీ అయిపోయిన తర్వాత కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతారని అందరూ అనుకున్నారు. అయితే తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టలేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టలేదు. అంతకుముందు విగ్రహం ఉన్న స్థలమంతా కేసీఆర్ ఖాళీగా ఉంచేశారు. అధికారంలో నుంచి దిగిపోయి రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖాళీగా ఉన్న స్థలంలో రాజీవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు. రేవంత్ కు రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చిందే కేసీఆర్. తన హయాంలోని కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేస్తుంటే ఇప్పుడు రాజీవ్ విగ్రహం పెట్టే అవకాశం రేవంత్ కు ఉండేది కాదు. గతంలో కూడా రైతు రుణమాఫీపై కేటీఆర్, హరీష్ నానాయాగి చేశారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదంటూ ఇద్దరు కీలక నేతలు నానా గోల చేశారు. రుణమాఫీ చేయాలంటూ ఇద్దరూ రేవంత్ వెంటపడ్డారు. దాంతో అలర్ట్ అయిన రేవంత్ రైతు రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ కల్లా రుణమాఫీ చేసేస్తామని ప్రకటించారు. అప్పుడు ప్రకటించినట్లుగానే ఆగస్టు 15వ తేదీకి 3 విడతల్లో రుణమాఫీ చేసేశారు. రుణమాఫీలో కవర్ కాని రైతులు సుమారు 8 లక్షల మందికి, టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు కూడా వీలైనంత తొందరగానే రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లోనే 6 హామీలను నెరవేరుస్తామని
హామీ ఇచ్చిన రేవంత్ ఫెయిల్ అయ్యారంటూ బాగా రెచ్చగొట్టారు. దాంతో మేల్కొన్న రేవంత్ మొదటి నెలలోనే 2 హామీలను, మరుసటి నెలలో మరో 2 హామీలను, తర్వాత 5వ హామీని అమల్లోకి తెచ్చారు. ముందు ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేశారు. తర్వాత ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఆ తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అమల్లోకి తెచ్చి వెంటనే రైతు రుణమాఫీ కూడా అమలు చేశారు. ఇక మహిళలకు నెలకు 2500 రూపాయల పెన్షన్ హామీ ఒక్కటే పెండింగ్లో ఉంది. ఈ పథకం అమలుకు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు వెంట పడకపోతే రేవంత్ ఈ హామీలను మెల్లిగా ఎప్పుడో అమల్లోకి తెచ్చుండేవారు. కేటీఆర్, హరీష్ వెంటపడి గోల చేస్తుండడంతో రేవంత్ అర్జెంటుగా హామీలను నెరవేర్చడం మొదలుపెట్టారు. దీంతోనే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.